హలో అండి, వెల్కమ్ టు బుద్ధకస్తుల వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామ ఆకు మూటలు. దానికి మనకి రెండు ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ దాంట్లో కావాల్సిన పొడి, సెకండ్ వచ్చేసి ఆకులు. సో ఆకులు అనేవి మరీ ముదురుగా ఉండొద్దు, అలానే మరీ లేతగా ఉండొద్దు, మినిమం మన హ్యాండ్ సైజ్ ఉండాలి అండి. సో ఇలా ఆకులు ఎక్కడ చిరుగు లేకుండా చూసుకొని మనం ఆకుల్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. వెనకాల స్టెమ్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఆకు సైజ్ని బట్టి లోపల మనం స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి. స్టఫింగ్ని ఫిల్ చేసుకున్నాక మనం అన్ని సైడ్స్ నుంచి చామ ఆకుని క్లోజ్ చేసేసుకోవాలి. ఎలా ఫ్రై చేసేటప్పుడు మనకి ఆ పొడి బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను దారం కట్టేస్తున్నాను, ఆకు ఊడిపోకుండా. మీరు దారం ఉంటే దారంతో అయినా సెక్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో దారం లేకపోతే టూత్ పిక్తో అయినా సెక్యూర్ చేసుకోవచ్చు. కానీ టూత్ పిక్తో ఆకు చిరిగే ఛాన్స్ ఉంది కాబట్టి దారంతో సెక్యూర్ చేసుకుంటే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. సో వన్స్ మనం కావలసిన ఆకుల్లో సరిపడా ఫిల్ చేసేసుకొని మూటలాగా కట్టేసుకున్న తర్వాత అన్ని పక్కన పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకోవడం. మనం ముడి వేసుకునేటప్పుడు దారంది చూసుకోండి, అన్ని సైడ్స్ నుంచి కవర్ అయ్యి ఉండాలి దారం, ఎందుకంటే ఎక్కడి నుంచి పొడి బయటికి రాకుండా ఉండడానికి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని చూడండి, ఎక్కడైతే మనం కాడ ఉందో అది కిందకి వచ్చేటట్టు, అంటే అది ఫస్ట్ వేగేటట్టు ఆ సైడ్ మనము నూనెలో వేసుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఆకు మాడిపోకుండా లోపల పెట్టిన స్టఫింగ్ మగ్గాలి అని అంటే ఆయిల్ వేడెక్కగానే ఆయిల్ని మనం సిమ్లో ఉంచుకోవాలి. మనం సిమ్లో ఉంచుకుంటే పైన ఆకు మాడకుండా క్రిస్పీగా, ప్లస్ లోపలున్న ఏదైతే స్టఫింగ్ ఉందో అది కూడా మగ్గిపోతుందండి. సో మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తుంది ఆకు. సో ఒక్కటి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనకి ఆకు డార్క్ గ్రీన్ కలర్లోకి వస్తుందో అప్పుడు మనం దాన్ని ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి. అలా డార్క్ గ్రీన్ కలర్లో రావాలి. మరీ బ్రౌన్ అయిపోతే ఆకు మాడిపోయిన రుచి వస్తుంది. గుర్తుంచుకోండి, ఆకు మాడకూడదు, డార్క్ గ్రీన్లోకి రావాలి అంతే. అలా వేగిపోగానే తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం తీయగానే మూత పెట్టేయకూడదు, ఆవిరికి మెత్తగా పడిపోతుంది ఆకు. సో కొంచెం చల్లారాక పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక్క ఆకుతోటి అసలు బజ్జీలాగా వేస్తే ఎలా ఉంటుంది అని. నిజం చెప్పాలంటే ఉట్టిదే చాలా బాగుందండి. బజ్జీలో వేస్తే బజ్జీలా కూడా బాగానే ఉంది, కానీ పుట్టిదైతే చాలా బాగుంది. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి నాకు. ఒకవేళ మీరు ఈ రెసిపీని చేసుకుంటే ఎలా చేస్తారు, దాంట్లో ఏం వేసి చేస్తారు నాకు అది కూడా కామెంట్ చేసేయండి. ఓకే అండి, ఇదే ఇవాల్టి రెసిపీ. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.